Hello everyone, welcome back to my channel. I hope you all are doing well. సో నేను ఆల్రెడీ ఎస్బీఐ క్లర్క్ 2024 స్ట్రాటజీ నా హిందీ ఛానల్లో అప్లోడ్ చేశాను. అక్కడ నాకు చాలా కామెంట్స్ వచ్చాయి, ప్లీజ్ తెలుగు ఛానల్లో కూడా తెలుగులో స్ట్రాటజీ అప్లోడ్ చేయండి అని. సో దాట్స్ వై ఐఎమ్ అప్లోడింగ్ ఇట్ హియర్. యాక్చువల్లీ రెండు ఛానల్స్ని నా హెక్టిక్ షెడ్యూల్లో మెయింటైన్ చేయడం చాలా కష్టంగా ఉండేది. దాట్స్ వై ఐఎమ్ నాట్ ఏబుల్ టు అప్లోడ్ వీడియోస్ హియర్ రెగ్యులర్లీ. బట్ నేను ఇంకా ట్రై చేస్తాను కొంచెం ఇంకా రెగ్యులర్ అవ్వడానికి ఇక్కడ. So today in this video I'll be telling you SBI Clerk 2024 strategy. దీని నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలీదు, కానీ డిసెంబర్ లాస్ట్ 2 వీక్స్లో దీని ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కండక్ట్ అయిపోతాయి. ఇంకా మెయిన్స్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి కండక్టెడ్ ఇన్ ద లాస్ట్ వీక్ ఆఫ్ జనవరి ఆర్ ఫిబ్రవరిలో కండక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మీ దగ్గర రఫ్లీ 2 to 2.5 months టైం ఉన్నది ప్రిపేర్ చేయడానికి. And if your IBPS clerk, RRB clerk and RRB PO exams didn't go well, ఈ ఎగ్జామ్ చాలా మంచి ఆపర్చునిటీ ఉన్నది మీకోసం. స్పెషలీ those candidates who already appeared for previous bank exams, like IBPS clerk, RRB clerk and RRB PO. మీది బేస్ అయితే క్లియర్ ఉంటుంది. సో ఇట్ వుడ్ బి మచ్ ఈజియర్ ఫర్ యూ గైస్ టు ప్రిపేర్ ఫర్ దిస్ ఎగ్జామ్. అండ్ మీకోసం యాజ్ కంపేర్డ్ టు కంప్లీట్ బిగినర్స్ ఇట్ వుడ్ బి మోర్ ఈజియర్ టు క్రాక్ దిస్ ఎగ్జామ్ యాజ్ వెల్. సో ఈ వీడియోలో నేను కంప్లీట్ బిగినర్ కోసం కూడా స్ట్రాటజీ చెప్తాను. ఇంకా బిగినర్స్ ఇఫ్ యూ హ్యావ్ డౌట్ అంటే ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే క్లియర్ అవుతుందా లేదా అని, క్లియర్ అవ్వకపోయినా ప్లీజ్ పాజిటివ్గా థింక్ చేయండి, ఎందుకంటే దీ స్టడీస్ నెవర్ గో యాజ్ వేస్ట్. ఇది మీకు నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కోసం పనికొస్తుంది. సో అలాంటి డౌట్స్ తెచ్చుకోకండి. ఆల్సో ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ మై తెలుగు, ఇట్స్ నాట్ పర్ఫెక్ట్ ఐ నో, బట్ ఐఎమ్ స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్. నేను ఇంకా ఇంప్రూవ్ చేస్తాను, ఐ ప్రామిస్ యూ ఆల్ దాట్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ చిన్న కమెంట్ చేసేయండి, వీడియో హెల్ప్ఫుల్గా ఉన్నదని. నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది ఇంకా వీడియోస్ అప్లోడ్ చేయడానికి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఇంకా హెల్ప్ఫుల్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ ఐ కవర్ ద స్ట్రాటజీ ఫర్ కంప్లీట్ బిగినర్స్. ఇఫ్ యు ఆర్ నాట్ అ బిగినర్, నేను టైమ్ స్టాంప్ ఆల్రెడీ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను, దాంట్లో మీరు క్లిక్ చేసి డైరెక్ట్గా స్కిప్ చేసుకోవచ్చు. ఇఫ్ యు ఆర్ నాట్ అ బిగినర్ అంటే మీది కాన్సెప్ట్స్ క్లియర్ ఉన్నది, బేసిక్స్ క్లియర్ ఉన్నది, క్వశ్చన్స్ మీకు అర్థం అవుతాయి, సాల్వ్ చేసుకోగలుగుతున్నారు మీరు. సో ఈ పార్ట్ స్కిప్ చేసేయండి. సో ఫర్ బిగినర్స్ ప్రిపరేషన్ ఫేజ్ మీది 3 పార్ట్స్లో డివైడ్ అవుతుంది. ఫస్ట్ ఈజ్ కాన్సెప్ట్ బిల్డింగ్ ఫేజ్. ఇక్కడ మీరు సిలబస్లో ఏమున్నది, ఏం క్వశ్చన్స్ ఉన్నది, కాన్సెప్ట్స్ క్లియర్ చేస్తారు, వీడియో క్లాసెస్ చూసి ఒక్కొక్క టాపిక్ని కంప్లీట్ చేస్తారు. సెకండ్ ఫేజ్ ఈజ్ యువర్ ప్రాక్టీస్ ఫేజ్. అంతా కాన్సెప్ట్ బిల్డ్ అయిన తర్వాత, మీకు అర్థమైన తర్వాత ఏ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలి, యూ విల్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ ద క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే దాని మీద గ్రిప్ వస్తుంది. ఆ క్వశ్చన్ని ఎగ్జామ్లో చూసిన వెంటనే మీకు క్లిక్ అవుతుంది ఇది ఏ అప్రోచ్తో మీకు సాల్వ్ చేయాలి అని. అండ్ ద థర్డ్ ఫేజ్ ఈజ్ యువర్ స్పీడ్. ఈ ఫేజ్లో మీకు అన్నీ వచ్చు, కాన్సెప్ట్స్ క్లియర్గా ఉన్నది, ప్రాక్టీస్ చేసుకున్నారు క్వశ్చన్స్. జస్ట్ ద థింగ్ విచ్ యు ఆర్ ల్యాకింగ్ ఇస్ ద స్పీడ్. ఉట్టి స్పీడ్లో మీకు కొంచెం ప్రాబ్లం అవుతున్నది. ఇక్కడ మీరు స్పీడ్ డెవలప్ చేస్తారు, స్పీడ్ బిల్డ్ చేస్తారు. ఓకే, సో ఫస్ట్ కాన్సెప్ట్ క్లియరింగ్ ఫేజ్ గురించి చెప్తాను. ఫస్ట్ యూ హ్యావ్ టు కంప్లీట్ యువర్ సిలబస్ మీరు ఆన్లైన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, గూగుల్ చేయండి, చాలా సోర్సెస్లో దొరికిపోతాయి. అక్కడి నుంచి సిలబస్ డౌన్లోడ్ చేసిన తర్వాత స్టార్ట్ క్లియరింగ్ యువర్ కాన్సెప్ట్స్. క్వాంట్స్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ మీది ప్రిలిమ్స్లో వస్తుంది. సో క్వాంట్స్ సిలబస్ కంప్లీట్ చేయడానికి మీకు ఎక్కువ టైం పడుతుంది, బికాస్ దీని సిలబస్ యాజ్ కంపేర్ టు రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ కొంచెం వాస్ట్ ఉన్నది బికాస్ ఆఫ్ అరిథమెటిక్. దాని తర్వాత రీజనింగ్ అండ్ ఇంగ్లీష్. సో ఫస్ట్ మీరు క్వాంట్స్లో ఎలా స్టార్ట్ చేయాలి చెప్తాను. క్వాంట్స్లో మీరు ఫస్ట్ మీకు రావాల్సింది స్క్వేర్స్, క్యూబ్స్, పర్సెంటేజ్ టు ఫ్రాక్షన్ అండ్ టేబుల్స్ అప్ టు 20. స్క్వేర్స్ మీకు 30 వరకు రావాలి అట్లీస్ట్. క్యూబ్స్ మీరు 15 to 20 వరకు రావాలి. నాకైతే 15 వరకే వచ్చేది, సో నో ప్రాబ్లం విత్ దాట్. పర్సెంటేజ్ టు ఫ్రాక్షన్ మీకు రావాలి, ఇంకా టేబుల్స్ అప్ టు 20. సో ఇఫ్ యు ఆర్ అ కంప్లీట్ బిగినర్ ప్లీజ్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ దీస్ ఫర్ అట్లీస్ట్ 15 days. ఈ స్ట్రాటజీ నేను పర్సనల్గా నా ప్రిపరేషన్ అప్పుడు నేను ఫాలో చేశాను. సో ఐ విల్ రికమెండ్ యూ ద సేమ్. సో ఇది 15 days వరకు ఫాలో చేయండి. 15 days తర్వాత మీకు లేకపోతే ఎప్పుడైనా మీకు అనిపిస్తే ఓకే నేను ఇప్పుడు క్వశ్చన్స్ చూసి నాకు వెంటనే క్లిక్ అవుతున్నది. సపోజ్ మీరు ఒక సింప్లిఫికేషన్ క్వశ్చన్లో చూసారు 21 square, వెంటనే మీకు క్లిక్ అవ్వాలి 21 square అంటే 441 ఉంది. సో at that time you can stop practicing this, but I'll say
అట్లీస్ట్ ట్రై టు ప్రాక్టీస్ ఇట్ ఫర్ 15 to 20 days. ఇది మీకు చాలా హెల్ప్గా ఉంటుంది, స్పెషల్లీ ఫర్ స్పీడ్ మ్యాథ్స్. మీకు స్పీడ్ మ్యాథ్స్ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి స్పీడ్ కూడా వస్తుంది దీంతో. దాని తర్వాత మీరు క్యాల్కులేషన్ ట్రిక్స్ నేర్చుకోండి. క్యాల్కులేషన్ ట్రిక్స్ ఎలా నేర్చుకోవచ్చు, మీరు యూట్యూబ్లోనే మీరు సెర్చ్ చేసుకోండి క్యాల్కులేషన్ ట్రిక్స్ ఫర్ క్వాంట్స్. చాలా వీడియోస్ దొరుకుతాయి. ఐ నో హిందీలోనే మెజారిటీ వీడియోస్ మీకు దొరుకుతుంది. ఇప్పుడు నాకు కూడా ఎక్కువ సోర్సెస్ తెలియదు యాక్చువల్గా ఇంగ్లీష్ ఇంకా తెలుగులో, బికాజ్ ఐ మై సెల్ఫ్ నేను హిందీ వీడియోస్ నుంచే అన్ని నేర్చుకున్నాను. బట్ మీ దగ్గర ఏదైనా సోర్స్ తెలుసుంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి, నేను పిన్ చేస్తాను, సో దాట్ ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ అదర్ స్టూడెంట్స్ యాజ్ వెల్. సో క్యాల్కులేషన్ ట్రిక్స్ నేర్చుకోండి, ఇది చాలా టైం సేవ్ చేస్తుంది. అంటే సపోజ్ 25 into 65 వచ్చింది, దీంట్లో కూడా ఒక షార్ట్ కట్ ఉంటుంది మల్టిప్లై చేయడానికి. ఇట్ వుడ్ సేవ్ యువర్ టైం. ఓకే, సో ట్రెడిషనల్ మెథడ్ నుంచి సాల్వ్ చేస్తే మీకు కొంచెం టైం ఎక్కువ పడుతుంది. దాట్స్ వై ఇది మీరు ముందే నేర్చేసుకోండి. దాని తర్వాత స్పీడ్ మ్యాథ్స్ క్లాసెస్ మీరు చూడండి. స్పీడ్ మ్యాథ్స్లో ఏమేమి ఉంటుంది మీది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, సింప్లిఫికేషన్ అండ్ నంబర్ సిరీస్. దీని క్లాసెస్ చూడండి. యాజ్ సూన్ యాజ్ యూ లర్న్ ద కాన్సెప్ట్, లర్న్ ద అప్రోచ్, హౌ టు సాల్వ్ ద క్వశ్చన్స్, స్టాప్ వాచింగ్ ద వీడియో క్లాసెస్ అండ్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ ద క్వశ్చన్స్ మీరు ఎక్కడి నుంచి సాల్వ్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు ఇంకా ముందు వీడియోలో చెప్తాను మీకు. సో స్పీడ్ మ్యాథ్స్ ది 15 క్వశ్చన్స్ మీరు డైలీ సాల్వ్ చేయండి. అంటే వీడియో క్లాసెస్ అయిన తర్వాత మీరు డైలీ ఏం చేయాలంటే, సపోజ్ మీరు ఇవాళ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ది వీడియో క్లాస్ చూస్తున్నారు, ఇవాళ ఎలా నేర్చుకుంటున్నారు, ఎలా దానికి సాల్వ్ చేయాలి. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఇది నేను చెప్పాను కదా, ఇది ప్రాక్టీస్ చేయాలి. దాని తర్వాత దీని వీడియో క్లాసెస్ చూడండి. దాని తర్వాత సపోజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ది క్లాసెస్ అయిపోయింది కదా, ఇది ప్రాక్టీస్ చేయాలి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 15 క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ టాపిక్ ది క్లాస్ చూడాలి. అంటే డైలీ ఇది ప్రాక్టీస్ మీది అవుతూ ఉంటుంది. దాంతో పాటు మీరు video classes చూడాలి. ఓకే, డోంట్ స్టాప్ ప్రాక్టీసింగ్ ద క్వశ్చన్స్. ప్రాక్టీస్ ఇస్ ద key to clear all your exams, especially for bank exams. Practice is very very important. Okay, దాని తర్వాత స్పీడ్ మ్యాథ్స్ 15 క్వశ్చన్స్ డైలీ మీకు సాల్వ్ చేసుకోవాలి. దాని తర్వాత ఫస్ట్ topics you have to learn is ratio, proportion and percentage. Ratio, proportion and percentage is the base, you can say base లాగా ఉంటుంది ఇంకో టాపిక్స్ ని సాల్వ్ చేయడానికి. సో రేషియో, ప్రపోర్షన్ అండ్ పర్సంటేజ్ వస్తేనే మీకు డిఐ సాల్వ్ చేయడానికి అవుతుంది. ఇంకా అరిథమెటిక్ ది రెస్ట్ ఆఫ్ ద టాపిక్స్ యూ కెన్ ఓన్లీ బి ఏబుల్ టు సాల్వ్ ఇట్ మీది రేషియో, ప్రపోర్షన్ అండ్ పర్సంటేజ్ క్లియర్ అవుతేనే మీరు యూ విల్ బి ఏబుల్ టు సాల్వ్ ఇట్. ఓకే, సో దీని క్లాసెస్ చూడండి. దీని క్వశ్చన్స్, ample amount of questions you have to practice. Then move towards DI, all types of DI you have to practice. If you can understand Hindi, I'll recommend please మీరు 365 DI playlist, లర్నింగ్ క్యాప్సూల్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నది, అతను హిందీలోనే చెప్తారు. అక్కడి నుంచి మీరు డిఐ సాల్వ్ చేయండి. వేరియస్ టైప్స్ ఆఫ్ డిఐ ప్రీవియస్లీ ఆస్క్డ్ ఇన్ ద ఎగ్జామ్స్, ఆ డిఐ కూడా మీకు అక్కడ దొరికిపోతుంది. సో డిఐ అయిన తర్వాత మీరు డిఐ రోజు అట్లీస్ట్ 2 sets of pre-level DI you have to practice. Then you have to move towards arithmetic. The detailed strategy I'll upload by the end of this month. Don't worry about that. దాంట్లో అంతా నేను డీటెయిల్లో మీకు చెప్తాను. సో అరిథమెటిక్లో ఫస్ట్ మీరు అయితే రేషియో, ప్రపోర్షన్ అండ్ పర్సంటేజ్ కవర్ చేస్తారు కదా, దాని తర్వాత మీరు ఏం చేయండి అంటే మిక్స్చర్ అండ్ ఎలిగేషన్ అనే టాపిక్ ఉంటుంది, అది ఇంకా ఎవరేజ్ చేయండి. దాని తర్వాత యూ కెన్ మూవ్ టువర్డ్స్ రెస్ట్ ఆఫ్ ద టాపిక్స్ ఇన్ ద అరిథమెటిక్ కూడా మీరు టాపిక్ వైజ్ ఫస్ట్ వీడియో క్లాసెస్ చూడండి. దాని తర్వాత మీకు ప్రాక్టీస్ చేయాలి టాపిక్ వైజ్. దాని తర్వాత మిక్స్డ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఇది నేను డీటెయిల్గా చెప్తాను, డోంట్ వరీ. దాని తర్వాత రీజనింగ్, సేమ్ ప్యాటర్న్ యూ హ్యావ్ టు ఫాలో ఫర్ రీజనింగ్. వాచ్ క్లాసెస్, కంప్లీట్ యువర్ సిలబస్, ప్రాక్టీస్ టాపిక్ వైజ్ క్వశ్చన్స్. అంటే సపోజ్ బ్లడ్ రిలేషన్, దాన్ని 2 sets డైలీ మీరు సాల్వ్ చేయాలి. కోడింగ్, డికోడింగ్, దాన్ని అంటే అన్ని టాపిక్స్ ఉన్నాయి కదా, దాన్ని రోజు మీరు 2 sets ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. రీజనింగ్లో మీకు పజల్స్, సీటింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది, దాని మీద మీరు కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టండి. కొంచెం టైం తీసుకుని ఎక్కువగా ఈ టాపిక్ని ప్రాక్టీస్ చేయండి. బికాస్ దీంట్లో స్పీడ్ రావడానికి, దీంట్లో కొంచెం మైండ్ క్లియర్ అవ్వడానికి టైం పడుతుంది. ఓకే, అంటే వెంటనే
చాలాసార్లు క్లిక్ అవ్వదు ఈ పజల్ని ఎలా సాల్వ్ చేయాలి అని. సో కొంచెం ఎంఫసిస్ దీని మీద ఎక్కువ పెట్టండి. దాని తర్వాత క్విజెస్, సెక్షనల్ టెస్ట్ అండ్ మార్క్స్ మీకు ఇవ్వాలి. ఇంకా ఇఫ్ యు ఆర్ కంప్లీట్ బిగినర్ ఐ విల్ సే వెన్ మీకు డౌట్ వస్తుంది వెన్ వీ కెన్ స్టార్ట్ గివింగ్ ద మార్క్స్ ఆఫ్టర్ యూ హ్యావ్ కంప్లీటెడ్ 85% ఆఫ్ యువర్ సిలబస్. 85% సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత యూ కెన్ స్టార్ట్ గివింగ్ యువర్ మార్క్స్ ఏమేమి ఇవ్వచ్చు మీరు. ఫస్ట్ ఇఫ్ యు ఆర్ బిగినర్ స్టార్ట్ విత్ టెక్స్ట్ బుక్, ప్రాక్టీస్ మార్క్, ఆలిబోర్డ్. దీస్ 3 ఆర్ వెరీ గుడ్. అంటే నాకు చాలా క్వశ్చన్స్ వస్తాయి ఏ మార్క్ పర్చేస్ చేయాలి అని. సో చాలా మార్క్స్ ఉన్నాయి. నేనైతే నా ప్రిపరేషన్ అప్పుడు 5 మార్క్స్ పర్చేస్ చేసుకున్నాను. బట్ ఇట్స్ నాట్ నెససరీ. టెక్స్ట్ బుక్, ప్రాక్టీస్ మార్క్ ఇంకా ఆలిబోర్డ్ నుంచి ఏదైనా 2 మార్క్ టెస్ట్ యూ కెన్ పర్చేస్. ఇఫ్ ఇట్స్ పాసిబుల్ ఐ విల్ సే ప్లీజ్ పర్చేస్ ఆల్ ద 3. నెక్స్ట్ ఈస్ యువర్ ఇంగ్లీష్ కోసం కూడా చాలా కామెంట్స్ వస్తాయి, మాది ఇంగ్లీష్ చాలా ఎవరేజ్ ఉన్నది, చాలా వీక్ ఉన్నది అంటే. ఇంగ్లీష్లో ఫస్ట్ మీరు కంప్లీట్ చేసుకోండి మీది గ్రామర్ కోసం ఒక మంచి సోర్స్ ఉన్నది, 120 గ్రామర్ రూల్స్. ఇది ఒక బుక్ ఉన్నది. ఇట్ ఈస్ రిటన్ బై అ టీచర్. హర్ నేమ్ ఇస్ నిమిషా మ్యామ్. దీనిది PDF నేను ఆల్రెడీ నా టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేశాను. సో ఇఫ్ యూ డోంట్ వాంట్ టు పర్చేస్ ద బుక్ ఇట్స్ ఓకే. ఆ ఛానల్ నుంచి మీరు నా ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. దాని తర్వాత యూ కెన్ ఆల్సో వాచ్ మ్యారథాన్ వీడియోస్. చాలా వీడియోస్ మీరు యూట్యూబ్లో చూస్తారు. కంప్లీట్ గ్రామర్ ఇన్ 1 వీడియో, 1 hour 2 hours వీడియో ఉంటుంది. దాంట్లో అంతా వాళ్ళు గ్రామర్ కవర్ చేస్తారు. సో హిందీలో మాత్రం చాలా వీడియోస్ నేను చూసాను. ఇంగ్లీష్లో అయితే నాకు ఐడియా లేదు. బట్ ఐ థింక్ ఇంగ్లీష్లో వీడియోస్ మీకు యూట్యూబ్లో దొరికిపోతాయి. జస్ట్ సర్చ్ complete grammar marathon videos like that. You search in the YouTube channel and complete your grammar portion first. Then meeku daily reading cheyali. Whatever you want to read you can read, but you have to daily read. ఇవాళ నుంచి మీరు స్టార్ట్ చేస్తారంటే స్టార్ట్ ఫ్రమ్ టుడే. ఇవాళ నుంచి రీడింగ్ స్టార్ట్ చేయండి until the last day or అంటే ఎగ్జామ్ ఒక్క రోజు ముందు వరకు మీకు 2 things you have to follow, that's must. One is reading and second is your current affairs. Okay, current affairs గురించి కూడా నేను మీకు చెప్తాను. సో డైలీ మీరు ఏం చదువుకోవచ్చు. నేనైతే ఎడిటోరియల్స్ చదువుకునేదాన్ని, ద హిందూ ఫాలో చేసేదాన్ని. బట్ దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ న్యూస్ పేపర్స్, అ లాట్ ఆఫ్ ఎడిటోరియల్స్ ఫ్రమ్ వేర్ యూ కెన్ రీడ్, లైక్ ద హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, పయోనియర్, చాలా న్యూస్ పేపర్స్ ఉన్నాయి. దేనిది లాంగ్వేజ్ మీకు అండర్స్టాండబుల్ అనిపిస్తుంది, దేనిది మీకు లాంగ్వేజ్ సీమ్స్ ఈజీ ఫర్ యూ, ప్లీజ్ రీడ్ ఫ్రమ్ దాట్. నాది కూడా ఇంగ్లీష్ ఎవరేజ్ ఉండేది. నాది ఫస్ట్ ఎగ్జామ్ IBPS క్లర్క్ మెయిన్స్లో కూడా చాలా ప్రాబ్లం అయింది నాకు ఇంగ్లీష్లో. అప్పుడు నాకు అనిపించింది ఓకే నా ఇంగ్లీష్ అయితే ఎవరేజ్ ఉన్నది, ఐ కెన్ స్కోర్ వెల్. బట్ IBPS క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్ ఇచ్చిన తర్వాత నా ఓవర్ కాన్ఫిడెన్స్ చాలా అర్థమైపోయింది. సో ఐ స్టార్టెడ్ రీడింగ్ ఎడిటోరియల్స్ రెగ్యులర్లీ. నేను నా గ్రామర్ రూల్స్ కంప్లీట్ చేశాను. నేను మార్క్స్ ఇచ్చేదాన్ని కదా, మార్క్స్ సెక్షనల్ టెస్ట్, దాంట్లో ఏ క్వశ్చన్స్ నాది రాంగ్ అయ్యేది, దేనివల్ల రాంగ్ అయ్యేది, ఏదైనా రూల్ నేను ఇన్కరెక్ట్ అప్లై చేశాను, అవన్నీ నేను చూసేదాన్ని, బాగా అనలైజ్ చేసేదాన్ని. ఇంగ్లీష్ స్ట్రాటజీ నేను ఆల్రెడీ ఈ ఛానల్లో అప్లోడ్ చేశాను. సో యూ కెన్ వాచ్ ఆన్ మై ఛానల్. So daily what you can read is 2 editorials you can read, or you can read any articles. ఏదైనా ఆర్టికల్స్ మీరు రీడ్ చేసుకోవచ్చు, స్టోరీస్, న్యూస్, వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్ రీడింగ్, జస్ట్ రీడ్ ఇట్. ఓకే, నావెల్ అయినా సరే, బుక్ అయినా సరే, ఏదైనా, బట్ యూ హ్యావ్ టు రీడ్ డైలీ. దెన్ యూ హ్యావ్ టు సాల్వ్ 2 pre-level RCs డైలీ. ఎప్పటి వరకు మీరు ఉట్టి ప్రిలిమ్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నారు అప్పటి వరకు ఇది డైలీ మీరు ఫాలో చేయాలి. ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ మెయిన్స్ యాజ్ వెల్, అంటే మీకు ఇంగ్లీష్ బాగానే ఉన్నది, ఓకే, యువర్ ఇంగ్లీష్ ఇస్ వెరీ గుడ్, యు ఆర్ స్కోరింగ్ వెరీ వెల్ ఇన్ ద మార్క్స్, సో యూ కెన్ add 2 మెయిన్స్ లెవెల్ RCs as well. మెయిన్స్ లెవెల్ RC కూడా మీ ప్రిపరేషన్లో చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇఫ్ యువర్ ఇంగ్లీష్ ఇస్ గుడ్, ఇఫ్ యు ఆర్ స్కోరింగ్ వెరీ వెల్ ఇన్ ఇంగ్లీష్, మీరు 2 మెయిన్స్ లెవెల్ RCs యాడ్ చేయండి. అండ్ ఆల్సో యూ కెన్ స్టార్ట్ సాల్వింగ్ మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ యాజ్ వెల్. 1 సెట్ మీరు మెయిన్స్ ఇంగ్లీష్ లెవెల్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేసుకోవచ్చు. ఇట్ విల్ హెల్ప్ విత్ యువర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఆల్సో. 2 sets ఈచ్ టాపిక్. ఇంకా చాలా టాపిక్స్ ఉంటాయి కదా, క్లోజ్ టెస్ట్, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్, ఎక్సెట్రా. దాన్ని 2 sets ఆఫ్ క్వశ్చన్స్ యూ హ్యావ్ టు సాల్వ్ డైలీ. నా నిమిషా ఏమని లెక్చరర్ నేను మీకు చెప్పాను కదా, ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నా దగ్గర ఉంటే నేను మెన్షన్ చేస్తాను. బట్ జస్ట్ సర్చ్ నిమిషా బన్సల్ అని. ఓకే, యూ హ్యావ్ టు సర్చ్ నిమిషా బన్సల్ అని మీరు సర్చ్ చేయండి టెలిగ్రామ్ ఛానల్లో. సో షీ సెండ్స్
ఇంగ్లీష్ చెక్ లిస్ట్ అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ లెవెల్స్ ఇంగ్లీష్ ఫ్రీ చెక్ లిస్ట్ షీ ప్రొవైడ్స్ ఇన్ హర్ టెలిగ్రామ్ ఛానల్. సో నేను ఇప్పుడు మీకు చెప్పాను కదా డైలీ 2 సెట్స్ సాల్వ్ చేయండి అని. సో వాట్ యూ కెన్ డూ ఇస్ ఇన్స్టెడ్ ఆఫ్ సాల్వింగ్ 2 సెట్స్ ఈచ్ టాపిక్ సెపరేట్లీ యూ కెన్ సాల్వ్ 1 చెక్ లిస్ట్ డైలీ. ఇది కూడా చాలా మంచి సోర్స్ ఉన్నది అండ్ దట్స్ ఫ్రీ. ఆల్సో యూ కెన్ సాల్వ్ గైడ్లీ పీడిఎఫ్స్. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా డైలీ 2 సెట్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ క్వాంట్స్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ సాల్వ్ చేయాలి అని. సో యూ కెన్ గో ఫర్ గైడ్లీ పీడిఎఫ్ కోర్స్ ఉంటుంది. దాంట్లో మీకు డే వైజ్ దొరికిపోతుంది, అంటే day 1 day 2 day 3 అని. సో వాట్ యూ కెన్ డూ ఇస్ ఇన్స్టెడ్ ఆఫ్ సాల్వింగ్ ఆల్ ద సెక్షన్స్ సెపరేట్లీ ఆల్ ద క్వశ్చన్స్ సెపరేట్లీ మీరు ఈ డైలీ ఒక పీడిఎఫ్ మీరు సాల్వ్ చేసుకోవచ్చు. అంటే నేను ఆర్ఆర్బీ క్లర్క్ ఆర్ఆర్బీ పిఓ ఎగ్జామ్స్ ముందు ఇలాగే చేసేదాన్ని. అంటే అప్పుడైతే నేను మెయిన్స్ కోసం తీసుకున్నాను. సో మెయిన్స్ పీడిఎఫ్ ఒక రోజుకి లేకపోతే 2 రోజులకి ఒక పీడిఎఫ్ నేను సాల్వ్ చేసేదాన్ని. సో యూ కెన్ సాల్వ్ ఫ్రమ్ హియర్ యాజ్ వెల్. ఓకే, సో లెట్స్ టాక్ అబౌట్ ద స్టూడెంట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫ్రమ్ ద ఇనిషియల్ మంత్స్ ఆఫ్ దిస్ ఇయర్. సపోజ్ మీరు జనవరి నుంచే స్టార్ట్ చేశారు, యువర్ కాన్సెప్ట్స్ ఆర్ క్లియర్, అంటే మీకు సిలబస్ కంప్లీట్ చేసేసుకున్నారు, అన్ని క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో తెలుసు. యూ హ్యావ్ గివెన్ ఎగ్జామ్స్ ఆల్సో దిస్ ఇయర్, ఐబీపీఎస్ క్లర్క్ ఆర్ఆర్బీ క్లర్క్ పిఓ ఎక్సెట్రా. సో బట్ మీరు 50-50 ఛాన్సెస్ ఉన్నాయి, ఆర్ మైట్ బి యువర్ ఎగ్జామ్స్ బాగానే వెళ్ళింది బట్ యు ఆర్ స్టిల్ టార్గెటింగ్ ఫర్ దిస్ ఎగ్జామ్. సో వాళ్ళ కోసం నేను ఏం చెప్తానంటే, ఇప్పుడు ఈ సంవత్సరం మీరు ఎగ్జామ్స్ ఇచ్చారు కదా ఆర్ఆర్బీ క్లర్క్ ఆర్ఆర్బీ పిఓ ఐబీపీఎస్ క్లర్క్. సో ఏం చేయాలంటే అనలైజ్ యువర్ పర్ఫార్మెన్స్ ఫస్ట్. ఎలా మీది ఎగ్జామ్స్ వెళ్ళింది, ఏదైనా టాపిక్స్ ఉన్నాయా, అంటే వీక్ టాపిక్స్ ఉన్నాయా, అంటే ఎగ్జామ్లో పర్టికులర్ టాపిక్ వచ్చింది, దాని క్వశ్చన్ వస్తే ఎందుకో చాలా టైం పడింది ఆ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి, అలాంటివి ఏదైనా టాపిక్స్ ఉన్నాయా మీకు తెలిసిపోతుంది. చూడండి, ఎప్పుడైనా ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత మాకు తెలిసిపోతుంది అంటే ఎక్కడెక్కడ ఏ టాపిక్స్లో ల్యాగ్ అయ్యామని. similar thing I did when I was restarting my preparation. నేను మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు ఏం చేశానంటే సిమిలర్లీ అనాలిసిస్ చేశాను. నేను లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఇచ్చాను కదా, దాంట్లో నేను ఏం మిస్టేక్స్ చేశానని, అది నాకు చాలా హెల్ప్ అయింది తెలుసా. సో మీరు ఏం చేయండి, ఆ వీక్ టాపిక్స్ని, కొన్ని టాపిక్స్ నేను నా ప్రిపరేషన్లో స్కిప్ చేశాను, మీరు కూడా చేసి ఉంటారు, లేకపోతే చేయకపోతే చాలా మంచిది. సో సపోజ్ మీరు ఏదైనా టాపిక్ స్కిప్ చేశారా, ఆ టాపిక్స్ని మీరు రాయండి. దాని తర్వాత ఏదైనా టాపిక్స్ మీరు సరిగ్గా ప్రాక్టీస్ చేయలేదు, అవన్నీ రాసుకోండి. సో ఫస్ట్ మీకు ఏం చేయాలంటే, ఫస్ట్ అయితే మీరు రివిజన్ చేయాలి. అవును, నాకు తెలుసు మీరు ఇప్పుడే ఎగ్జామ్స్ ఇచ్చొచ్చారు, మీరు అంటారు రివిజన్ ఎందుకు, బట్ ట్రస్ట్ మీ, ఉట్టి 1 వీక్ కూడా పడదు, మీకు 4 to 5 days పడుతుంది. అన్ని టాపిక్స్ని రివిజన్ చేసుకోండి. రివిజన్లో ఏమేమి చేయాలి అంటే, ఇప్పుడు ఇంగ్లీష్లో మీకు గ్రామర్ రూల్స్ ఉన్నాయి కదా, అవి మీరు రివైజ్ చేయండి. క్వాంట్స్లో అరిథమెటిక్ టాపిక్స్ ఒకసారి గో త్రూ అవ్వండి. నేను అనట్లేదు 20-25 క్వశ్చన్స్ సాల్వ్ చేయండి, జస్ట్ గో త్రూ ఆల్ ద టాపిక్స్ వన్స్. ఏ టాపిక్లో ఏమేమి అప్రోచ్ ఉంటుంది క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి. రీజనింగ్లో ఒకసారి గో త్రూ ఆల్ ద టాపిక్స్ వన్స్, జస్ట్ రివైజ్ ఇట్. ఓకే, నౌ యూ హ్యావ్ టు కంప్లీట్ ద స్కిప్డ్ టాపిక్స్. నేను చెప్పాను కదా ఏదో టాపిక్స్ మీరు స్కిప్ చేసి ఉంటారు, స్పెషల్లీ ఇన్ అరిథమెటిక్ చాలా మంది చాలా టాపిక్స్ స్కిప్ చేస్తారు. కంప్లీట్ దట్ టాపిక్స్. ఇప్పుడు చెప్తున్నాను, మీ దగ్గర ఇప్పుడు టైం ఉన్నది, ప్లీజ్ కంప్లీట్ ఇట్, డోంట్ స్కిప్ ఎనీథింగ్. ఏ టాపిక్ మీకు ఏ ఎగ్జామ్లో పనికొస్తుంది మీకు తెలీదు. సో డోంట్ స్కిప్ ఎనీ టాపిక్. వీక్ టాపిక్స్ని ప్రాక్టీస్ చేసుకుని స్ట్రాంగ్ చేసుకోండి మీరు. నౌ వాట్ డైలీ టు డూ లిస్ట్ యూ షుడ్ ఫాలో. బిగినర్స్, మీరు క్లాసెస్ కంప్లీట్ అయిన తర్వాత డైలీ ఏం ఫాలో చేయాలి, ఇది ఈ టు డూ లిస్ట్ మీరు ఫాలో చేయాలి. ఓకే, ఆఫ్టర్ యూ హ్యావ్ కంప్లీట్ యువర్ బేసిక్స్. అండ్ ఆల్సో ఫర్ రిపీటర్స్, daily speed maths questions you have to follow. You have to solve 15 to 20 questions for each topic ante speed maths lo unnai kada, quadratic etc dantlo 15-20 questions. 3 prelims level DI you have to solve daily. Reasoning, same 2 sets of questions నేను చెప్పాను కదా. యూ కెన్ ఆల్సో ఇంక్రీజ్. సో మీది చూడండి, ప్రాక్టీస్ చేస్తూ మీది స్పీడ్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో స్పీడ్ ఇంక్రీజ్ అవుతే యూ కెన్ ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్ క్వశ్చన్స్. ఎంత క్వశ్చన్స్ని మీరు ప్రాక్టీస్ చేస్తే అంతలాగా మీకు స్పీడ్ అక్యురసీతో వస్తుంది. ప్రాక్టీస్ అంటే బ్యాంక్ ఎగ్జామ్స్ అంటే ఉట్టి ఒక వర్డ్ మీరు గుర్తుంచుకోండి, దట్స్ ప్రాక్టీస్. అన్ని మ్యాక్సిమం డౌట్స్కి ఆన్సర్ మీది ఇదే ఉంటుంది. నేను కూడా అదే వినేదాన్ని, ఫ్రస్ట్రేట్ అయ్యేదాన్ని, బట్ దాట్స్ ద సొల్యూషన్. ఎంతలాగా మీరు ప్రాక్టీస్ చేస్తే అంతలాగా మీకు స్పీడ్ ఇంకా అక్యురసీ వస్తుంది. సో ఇంగ్లీష్
ఇఫ్ యు ఆర్ వాచింగ్ ఎనీ వీడియో క్లాసెస్, చాలా మందిది కొంచెం వీక్ ఉంటుంది కదా ఇంగ్లీష్, సో దే ఫాలో వీడియో క్లాసెస్. ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ వీడియో క్లాసెస్ యూ కెన్ ఫాలో నౌ ఆల్సో. 2 sets ఈచ్ టాపిక్ నేను చెప్పాను కదా, 2 sets ఈచ్ టాపిక్ అంటే క్లోజ్ టెస్ట్, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అలాంటి టాపిక్స్వి 2 sets of questions you have to solve, from where I'll tell you later. లాతే నిమిషా మ్యామ్ టెలిగ్రామ్ ఛానల్, నిమిషా బన్సల్ అని ఉన్నారు, ఆవిడ టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చెక్ లిస్ట్ అవైలబుల్ ఉన్నది ప్రిలిమ్స్ ఇంకా మెయిన్స్ కోసం. అక్కడి నుంచి మీరు ఫ్రీలీ డౌన్లోడ్ చేసి ఆ చెక్ లిస్ట్ని డైలీ సాల్వ్ చేసుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ సాల్వింగ్ సెపరేట్లీ యూ కెన్ డైరెక్ట్లీ సాల్వ్ హర్ చెక్ లిస్ట్ డైలీ. ట్రై టు కంప్లీట్ అరిథమెటిక్ టాపిక్ వైజ్. అరిథమెటిక్ కోసం ఇది చాలా ఇంపార్టెంట్. నేను చెప్తాను లైక్ అ రూల్ ఆర్ సంథింగ్, లైక్ అన్ అడ్వైస్ ఐ గివ్ ఇట్ టు యూ. ప్లీజ్ ఆఫ్టర్ వాచింగ్ ఆల్ ద క్లాసెస్ ఆఫ్ అరిథమెటిక్ క్లియర్ అయిన తర్వాత, if you have time and if you can manage the time, please take out 1 week's time, 10 days time, how much time you can take out, and complete arithmetic topic by solving questions. You can solve it from a book, you can solve it from a PDF, you can solve it from anywhere you want to, but please try to solve topic wise. నేను సేమ్ ఇలాగే చేశాను, బికాజ్ అరిథమెటిక్లో ఇనిషియల్లీ నేను చాలా టాపిక్స్ వదిలేను కదా, అది నాకు చాలా బాధపడ్డాను నేను, చాలా పెద్ద మిస్టేక్ ఉండేది. సో నేను ఏం చేశానంటే రీస్టార్ట్ చేయడానికి మళ్ళీ క్లాసెస్ చూసాను. క్లాసెస్ చూసిన తర్వాత నేను ఒక బుక్ తీసుకున్నాను. ఆ బుక్ పేరేమున్నదంటే ఏ స్క్వాంట్స్, మంచి బుక్ ఉన్నది. కొన్ని ఎర్రర్స్ ఉండేవి, ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్ది నాకు తెలీదు. సో ఆ బుక్ నుంచి నేను లెవెల్ వైజ్ క్వశ్చన్ సాల్వ్ చేశాను, టాపిక్ వైజ్. ఫస్ట్ నేను రేషియో ప్రపోర్షన్ కంప్లీట్ చేశాను, దాని తర్వాత ఐ మూవ్డ్ టువర్డ్స్ సింపుల్ ఇంట్రెస్ట్, కంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఇలా చేస్తూ ఒక్కొక్క టాపిక్ని ఫినిష్ చేస్తాను నేను. ఓకే, సో యూ కెన్ డూ దాట్. ఇఫ్ యూ కెన్ డూ, ఇట్స్ ద బెస్ట్ థింగ్. మీది అరిథమెటిక్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. సో ఇఫ్ నాట్ పాసిబుల్, ఇఫ్ మీకు ప్రెషర్గా అనిపిస్తుంది ఈ 2 monthsలో పాసిబుల్ అవ్వదు, సో నో ప్రాబ్లమ్. జస్ట్ ట్రై టు సాల్వ్ అట్లీస్ట్ రేషియో ప్రపోర్షన్, మిక్స్చర్ ఎలిగేషన్, యావరేజ్, సింపుల్ ఇంట్రెస్ట్, కంపౌండ్ ఇంట్రెస్ట్. దీనిది ప్లీజ్ ట్రై టు సాల్వ్ టాపిక్ వైజ్ కొన్ని క్వశ్చన్స్ అట్లీస్ట్ లెవెల్ 1, లెవెల్ 2 సాల్వ్ చేయండి. దాని తర్వాత మిక్స్డ్ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేసుకోవచ్చు. నౌ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కరెంట్ అఫైర్స్. చాలా మంది అనుకుంటారు ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మరి ప్రిలిమ్స్ క్లియర్ అవుతుందా లేదా డౌట్ ఉన్నది. హౌ వీ కెన్ స్టార్ట్ కరెంట్ అఫైర్స్ ఫ్రమ్ నౌ, వై షుడ్ వి వేస్ట్ ద టైమ్? ప్లీజ్ డోంట్ థింక్ లైక్ దాట్. కరెంట్ అఫైర్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సపోజ్ if you clear prelims exams, then in the next 15 days it is not possible to cover this much amount of current affairs in one go. Okay, so current affairs first day నుంచే మీరు తీసుకోవాలి, అంటే ఫస్ట్ డే నుంచే మీరు చదువుకోవాలి. ఎందుకంటే ఎండ్ మూమెంట్లో అవ్వదు. ఇవాళ నుంచే మీరు స్టార్ట్ చేయండి. ఇఫ్ యు ఆర్ మీరు స్టార్ట్ చేస్తున్నారు చదువుకోవడం, ఇవాళ నుంచే మీరు స్టార్ట్ చేయండి. ఈవెన్ ఇఫ్ యు ఆర్ టార్గెటింగ్ నెక్స్ట్ ఇయర్స్ ఎగ్జామ్స్, మీకు హ్యాబిట్ తెచ్చుకోండి. డైలీ లేచిన తర్వాత ఫస్ట్ థింగ్ యూ షుడ్ రీడ్ ఈస్ కరెంట్ అఫైర్స్. ఎందుకంటే అప్పుడు మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, మీకు రిటైన్ ఎక్కువ ఉంటుంది. 6 months ఐడియలీ అంటారు 6 months కరెంట్ అఫైర్స్ చేయండి అని, బట్ సిన్స్ యూ ఆర్ హ్యావింగ్ లెసర్ టైమ్ నౌ, ఇంకా చాలా బిగినర్ ఉంటే మీరు నేను అంటాను 4 monthsది చేసుకోండి. సో సపోజ్ ఇఫ్ యు ఆర్ జనవరి లాస్ట్ వీక్ అనుకోండి మీది, సో డిసెంబర్, నవంబర్, అక్టోబర్ అండ్ సెప్టెంబర్ చేసుకోండి. ఇఫ్ పాసిబుల్ ఆగస్ట్ చేసుకోండి. ఈ 5 months చేసుకోండి. ఇఫ్ 5 months ఇస్ నాట్ పాసిబుల్, దీస్ 4 months మీరు కవర్ చేసుకోండి. బట్ ఈ 4 monthsని మీకు ఎలా కవర్ చేయాలంటే, ఈ 4 months నుంచి ఎంత క్వశ్చన్స్ వచ్చినా మీరు దానికి ఆన్సర్ చేయగలరు. ఓకే, సో డైలీ 1 to 1.5 hours యూ కెన్ గివ్. వీకెండ్లో రివిజన్ చేయండి ఏంటేంటి మీరు వీక్ డేస్లో చదువుకున్నారు. మై రికమెండేషన్ ఈజ్ ఆల్వేస్ ద సేమ్, స్మార్ట్ రీడర్ కరెంట్ అఫైర్స్ మాక్ డ్రిల్, అ వెరీ గుడ్ సోర్స్ టు ప్రిపేర్. యూ కెన్ ఆల్సో ఫాలో అఫైర్స్ క్లౌడ్, ఇంకా ఏంటి స్టడీ ఐక్యూ. ఏ సోర్సెస్ నుంచి మీకు మంచిగా అనిపిస్తే అక్కడి నుంచి మీరు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నౌ డైలీ ఎలా ఫాలో చేయాలి మీరు? సపోజ్ ఇవాళ మీరు పీడిఎఫ్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. నేను చెప్పాను కదా గైడ్లీ పీడిఎఫ్ ఉన్నది, దాంట్లో డే వైజ్ ఉంటుంది, డే 1, డే 2, డే 3. సపోజ్ ఇవాళ డే 1ది పీడిఎఫ్ మీరు సాల్వ్ చేశారు. సో నెక్స్ట్ డే మీరు ఏం చేసుకోవచ్చు అంటే, స్పీడ్ మ్యాథ్స్ది నేను మీకు 15-20 క్వశ్చన్స్ చెప్పాను కదా, ఇంకా 2 sets ఆఫ్ ఈచ్ క్వశ్చన్ చెప్పాను కదా. సో 15 క్వశ్చన్స్ చేయకుండా మీరు 10 క్వశ్చన్స్ ఎవ్రీ టాపిక్, రీజనింగ్,
క్వాంట్స్ అన్నీ చేసుకుని, అంటే డైలీ మీరు 15-20 చేస్తున్నారనుకోండి, దానిది హాఫ్ క్వశ్చన్స్ చేసుకోండి, 10 క్వశ్చన్స్ చేసుకుని దాని తర్వాత ఒక మాక్ టెస్ట్ ఇవ్వండి. ఇది హాఫ్ ఎందుకు చెప్పానంటే మాక్లో కూడా మీకు క్వశ్చన్స్ ఉంటాయి కదా, సో మేనేజ్ చేయడానికి కొంచెం ఈజీ ఉంటుంది. సో సాల్వ్ దీస్ క్వశ్చన్స్. ఉట్టి మాక్ ఇచ్చి తక్కింది ఇగ్నోర్ చేయడం చాలా తప్పు. అది డైలీ స్పీడ్ మ్యాథ్స్ మీరు మాక్ ఇచ్చినా ఇవ్వకపోయినా డైలీ యూ హ్యావ్ టు సాల్వ్. స్పీడ్ మ్యాథ్స్ మీరు రెగ్యులర్గా చేయకపోతే మీది స్పీడ్స్ చాలా స్లో అయిపోతుంది. సో గివ్ వన్ మాక్, అనలైజ్ ఇట్ వెరీ ప్రాపర్లీ. హౌ టు అనలైజ్ ఇట్ నేను ఆల్రెడీ చెప్పాను అనుకుంటాను ఛానల్లో, చెప్పలేదంటే నేను మీకు చెప్తాను. దాని తర్వాత నెక్స్ట్ డే వాట్ యూ కెన్ డూ ఇస్, సెకండ్ డే మీరు ఇచ్చేసారు అనుకోండి, థర్డ్ డే యూ కెన్ గివ్ సెక్షనల్ టెస్ట్, రీజనింగ్, క్వాంట్స్, ఇంగ్లీష్ది మీరు సెక్షనల్ టెస్ట్ ఇచ్చేయండి. దాని తర్వాత ఒకరోజు మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేసి కంప్లీట్ చేసుకోండి. మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ 2022, 2023 అండ్ 2021ది మీరు సాల్వ్ చేసుకోవాలి. సో ఇలా మీరు ఆల్టర్నేట్గా చేసుకోవచ్చు. అంటే ఒక డే పీడిఎఫ్ చేసుకున్నారు అంటే 2 days పీడిఎఫ్ చేసుకున్నారు సపోజ్, థర్డ్ డే మీరు మాక్ టెస్ట్ ఇవ్వండి, ఫోర్త్ డే సెక్షనల్ టెస్ట్ ఇవ్వండి, ఫిఫ్త్ డే మీరు క్విజెస్ కూడా ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా 15-20 క్వశ్చన్స్, అది మీరు క్విజ్ ఫామ్లో కూడా ఇవ్వచ్చు. దాంట్లో మీకు టైం బౌండేషన్ ఉంటుంది. మరి టైం బౌండేషన్ ఉంటే మీకు ఒక ప్రెషర్ ఉంటుంది, ఈ టైం అయిపోతుంది, అది నాకు కొంచెం స్పీడ్గా క్వశ్చన్ ప్రాక్టీస్ చేయాలి అని. సో ఆఫ్టర్ గెటింగ్ గుడ్ హోల్డ్ ఓవర్ ప్రిలిమ్స్, అని ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా, మీలోంచి చాలా మంది ఆల్రెడీ ఎగ్జామ్స్ ఇచ్చి ఉంటారు. సో చాలా మందిది మీది ప్రిలిమ్స్ కూడా చాలా మంచి మార్క్స్ వచ్చినట్టు ఉంటుంది. సపోజ్ మీది మార్క్స్లో ఇప్పుడు ప్రిలిమ్స్ మార్క్స్ ఇస్తున్నారు, ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ మార్క్స్ ఇవ్వడం మీరు మొదలెట్టియండి. ఓకే, ఆల్టర్నేట్ డేస్ యూ కెన్ గివ్. డైలీ ఇప్పుడు ప్రస్తుతం ఈ మంత్లో ఇవ్వక్కర్లేదు. ఇఫ్ యు ఆర్ స్కోరింగ్ 85 percentile plus and if you are scoring 90 percentile above, then I'll say please start focusing on mains. ఇప్పుడు మీది 90-95 percentile plus వస్తే డెఫినెట్లీ యూ ఆర్ ఆన్ అ వెరీ గుడ్ పాత్. యూ షుడ్ పుట్ యువర్ ఫోకస్ ఆల్ యువర్ ఫోకస్ ఆన్ మెయిన్స్ ప్రిపరేషన్. ఎందుకంటే ప్రిలిమ్స్లో ఇప్పుడు మీరు స్కోర్ చేస్తున్నారు కదా, మెయిన్స్లో ఫోకస్ చేయండి. ఎందుకంటే మెయిన్స్ క్లియర్ అయిన తర్వాత మీకు సెలెక్షన్ దొరుకుతుంది. సో టైమ్ టు యాడ్ మెయిన్స్ ఇన్ యువర్ ప్రిపరేషన్ వెన్ యూఆర్ స్కోరింగ్ 85 percentile, not percentage, percentile in your mock test. ఫోకస్ ఆన్ క్వాంట్స్ అండ్ రీజనింగ్. కరెంట్ అఫైర్స్ అయితే మీరు ఆల్రెడీ చేస్తున్నారు, క్వాంట్స్ అండ్ రీజనింగ్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ ఇవ్వండి. ఇంగ్లీష్ కోసం నేను ముందే చెప్పాను, మీరు ఏం చేంజెస్ చేసుకోవచ్చు అంటే డైలీ మీరు స్టార్ట్ చేయండి మెయిన్స్ లెవెల్ ఆర్సీ సాల్వ్ చేయడం మీరు స్టార్ట్ చేయండి. ఇంకా వీక్లీ ట్వైస్ మీరు ఏం చేయొచ్చు, మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ది సాల్వ్ చేసుకోవచ్చు. లేకపోతే మెయిన్స్ లెవెల్ ఒక సెక్షనల్ టెస్ట్ ఇచ్చేయండి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్. మీది ఎలా టైం టేబుల్ అడ్జస్ట్ అవ్వగలిగితే అలా మీరు చేయండి. ఓకే, ఇఫ్ యువర్ ఇంగ్లీష్ ఇస్ వెరీ గుడ్ దెన్ ఐ విల్ సే ప్లీజ్ ఆల్టర్నేట్ డేస్ బేసిస్లో లేకపోతే డైలీ మెయిన్స్ లెవెల్ ఇంగ్లీష్ మీరు స్టార్ట్ చేసేయండి. క్వాంట్స్లో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, స్టార్ట్ విత్ సాల్వింగ్ హై లెవెల్ డిఐ, అరిథమెటిక్ బేస్డ్ డిఐ అండ్ అడ్వాన్స్ క్వాడ్రాటిక్. ఈ 3 టాపిక్స్ ఉన్నాయి కదా, ఇది ప్రిలిమ్స్ నుంచి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. హై లెవెల్ డిఐ ఫర్ ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్, హై లెవెల్ డిఐ ఫర్ ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్, ఆర్ఆర్బీ క్లర్క్ మెయిన్స్, అలా చేసి సర్చ్ ఆర్ఆర్బీ పిఓ మెయిన్స్ అన్ని ఎగ్జామ్ మెయిన్స్ లెవెల్ డిఐ మీరు సాల్వ్ చేయండి. నాట్ ఓన్లీ ఫర్ ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్, అరిథమెటిక్ బేస్డ్ డిఐ అలా అన్ని మీరు సాల్వ్ చేయండి. ఫస్ట్ ఒక పని చేయండి, మీరు మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా క్వశ్చన్ పేపర్, అది మీరు సాల్వ్ చేయండి 22, 23 ఇంకా 21 ఇయర్ది మెయిన్స్ది. దాంతో మీకు ఐడియా వచ్చేస్తుంది ఏమున్నది మీది సిలబస్. సిమిలర్లీ రీజనింగ్ టాపిక్ వైజ్ కవర్ చేసుకోండి, వీడియోస్ చూడండి, దాని క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయడం మొదలెట్టండి. రీజనింగ్లో కొంచెం ఎక్కువ డిఫరెంట్ సిలబస్ ఉంటుంది, మషిన్ ఇన్పుట్ అవుట్పుట్ మిస్లేనియస్ టాపిక్స్ చాలా వేరేగా ఉంటాయి. సో అది కూడా మీరు కవర్ చేయండి, వీడియో క్లాసెస్ చూడండి. డైలీ 1 to 1.5 hours ఇస్తే మెయిన్స్కి ఇప్పుడు ప్రస్తుతంగా సఫిషియంట్ ఉంది. బట్ మీది ప్రిలిమ్స్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉంటే ప్లీజ్ ఇంక్రీజ్ దిస్ టైమ్ డైలీ. నెక్స్ట్ గైడ్లీ డే వైజ్ టార్గెట్ పీడిఎఫ్ కూడా మీరు చేసుకోవచ్చు. మెయిన్స్ కోసం అయితే నేను పర్సనలీ మెయిన్స్ కోసమే నేను పర్చేస్ చేసుకున్నాను ఆర్ఆర్బీ క్లర్క్ పిఓ మెయిన్స్ అప్పుడు. సో మీరు ఏం చేసుకోవచ్చు అంటే 2 daysలో ఒక మెయిన్స్ లెవెల్ పీడిఎఫ్ సాల్వ్ చేసుకోవచ్చు. అంటే మీరు అన్ని సిలబస్ వీడియోస్ చూస్తారు కదా, మెయిన్స్ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలి అది నేర్చుకున్న తర్వాత ఏం చేసుకోవచ్చు, 2 daysలో ఒక మెయిన్స్ పీడిఎఫ్ మీరు సాల్వ్ చేసుకోవచ్చు ఆర్ 3 daysలో. వీడియో సోర్స్ క్వాంట్స్ కోసం ఇఫ్ యూ అండర్స్టాండ్ హిందీ, హర్షల్ సార్ చాలా బాగా చెప్తారు. అతనిది మెయిన్స్
టీచింగ్ మెథడ్ చాలా మంచిది. అంటే మెయిన్స్ కోసం అతను అన్బీటబుల్, హీఈస్ జస్ట్ అన్బీటబుల్. సో లెర్నింగ్ క్యాప్సూల్స్ అని పేరుంది అతని ఛానల్ది. మీకు హిందీ వస్తే ప్లీజ్ ఫాలో హిమ్. ఓకే, ఫర్ క్విజెస్ యూ కెన్ గో ఫర్ ప్రాక్టీస్ మాక్, స్మార్ట్ కీడా, టెక్స్ట్ బుక్ అండ్ అడ్డా 24/7. ఈ వెబ్సైట్స్ చాలా బాగా ఉంటాయి. ఫర్ సెక్షనల్ టెస్ట్ యూ కెన్ గో ఫర్ ఆలివ్ బోర్డ్. చాలా బాగా సెక్షనల్ టెస్ట్ ఇక్కడ ఉంటాయి ఆలివ్ బోర్డ్లో కూడా, ఇంకా టెక్స్ట్ బుక్లో కూడా. మాక్స్ కోసం అయితే నేను ఆల్రెడీ చెప్పాను, టెక్స్ట్ బుక్, ప్రాక్టీస్ మాక్ అండ్ ఆలివ్ బోర్డ్ చాలా మంచి సోర్సెస్ ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ కోసం స్మార్ట్ కీడా, మాక్ డ్రిల్ చెప్పాను నేను మీకు. తక్కినంత సోర్సెస్వి నేను లింక్స్ ఇంకా పేరు డిస్క్రిప్షన్ బాక్స్లో ఆల్రెడీ నేను ప్రొవైడ్ చేస్తాను. సో దానికి చెక్ చేయడం మర్చిపోకండి. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ హోప్ దిస్ వీడియో వాజ్ హెల్ప్ఫుల్. ఇఫ్ దిస్ వీడియో వాజ్ హెల్ప్ఫుల్ ప్లీజ్ కమెంట్ చేసి చెప్పండి. ఇంకా మీకు ఏ టాపిక్స్ కవర్ చేసుకోవాలి అది కమెంట్ చేయండి, నేను కవర్ చేస్తాను. ఇంకా నా తెలుగులో మిస్టేక్స్ ఉంటే అగైన్ ఐఎమ్ రియలీ సారీ. యూ కెన్ రైట్ ద కరెక్టెడ్ వర్షన్ ఆల్సో. మ్యామ్ ఇది మీరు తప్పుగా చెప్పేది, ఇది ఇలా ప్రొనౌన్స్ చేయాలి అని. ఐ విల్ కరెక్ట్ ఇట్. ఓకే, so that's all for today. We'll meet in the next video. Bye bye.